హాయ్ బాగున్నారా? ఈరోజు అయితే మట్టి కుండలో అయితే పచ్చిరొయ్యలు గోంగూర అయితే కూర చేస్తున్నాను. అది కూడా మా ఇంట్లో పండించిన గోంగూర అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ముందుకైతే గోంగూర అయితే క్లీన్ చేసుకున్నాము. ఇదిగోండి చేతితో అయితే కోసుకుంటున్నానండి. ఎంత బాగుందంటే అంత ఫ్రెష్గా ఉందన్నమాట. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే రోట్లో అయితే దంచుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక మట్టి కుండలో అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. సో మట్టి పాత్ర పెట్టినప్పుడు ఆయిల్ పాత్ర అంతా స్ప్రెడ్ చేస్తే మనకి పగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా వేయించేసుకుని గోంగూర అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట. మెత్తగా మెతిపేస్తున్నాను. నెక్స్ట్ కొద్ది కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. సో మట్టి కుండ కూడా కొద్దిగా టైం పట్టిద్ది. నెక్స్ట్ అయితే శుభ్రంగా చక్కగా అవన్నీ తీసేసుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకుని మనం మగ్గించుకుని ఉప్పు, పసుపు కూడా వేసుకుని కొద్దిగా కారం కూడా వేసుకుని మొత్తం ఉడికించుకున్న గోంగూర కూడా అయితే వేసేస్తున్నాం అనమాట. మొత్తం విధంగా అయితే కొద్దిగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనకు తగినంత ఉడికే విధంగా అవన్నీ వేసి కలిపి 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మన మట్టి కుండలో పచ్చిరొయ్యలు గోంగూర అయితే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.